కౌంటర్ వచ్చింది, చిట్టి లేవో లెటర్ లో హరీష్ రావు గారు ఇస్తారని. హరీష్ రావు గారు చిట్టీలు ఎవరికి? మహేశ్వర్ రెడ్డి గారికి ఇస్తారా? పాపం మహేశ్వర్ రెడ్డి గారు వారిగా ప్రజల్లో ఎన్నికల్లో పోటీ చేయలేదు, వారు ఎమ్మెల్యేగా గెలవలేదు, బీజేపీ ఎల్పీ లీడర్ గా లేరు, వారికి ఆ మాత్రం తెలివి లేదు. హరీష్ రావు గారు చిట్టీలు అందిస్తేనే పాస్ అవ్వడానికి మాట్లాడడానికి ఉందా అండి? అంటే ఏది పడుతుంది మాట్లాడతారు. ఇప్పుడు ఓసారి ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు, ఓసారి చిట్టీలు అందిస్తారు. తెలియట్లేదా? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి తెలంగాణకు ఎంత నష్టం చేస్తున్నాయో ప్రజలు చూస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఉట్టగానే చిల్లర మాటలు చిల్లర కామెంట్లు చేసి ఒట్టుగానే చిల్లర ఆరోపణలు చేయటం వల్ల తెలంగాణకు నష్టం. నేను ఇవాళ ఒకటే క్వశ్చన్ భారతీయ జనతా పార్టీ నుంచి అడుగుతున్నా రిషి గారు, వాళ్ళిద్దరికి మీరు ఎక్కువ సమయం ఇచ్చినారు కాబట్టి ఫైనల్ గా థ్యాంక్ యూ. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా అధికారంలో ఉన్న 10 ఏళ్లు మనకు తెలంగాణకు కావాల్సినటువంటి వాటర్ విషయంలో, కృష్ణా విషయంలో గాని, గోదావరి విషయంలో గాని వాళ్ళు చేయవలసినటువంటి పనిని పూర్తి స్థాయిలో ప్రజోపకారంగా చేయలే. అండ్ ఇందాక సామ రామ్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, గోదావరి పంచాయతీ లేదని. ఎవరు చెప్పినారండి గోదావరి పంచాయతీ లేదని? నిజాం సాగర్ నుంచి మొదలు పెడితే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1, ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 లో ఉమ్మడి లేదు గోదావరి పంచాయతీ కూడా ఉంది. నేను చెప్తున్నా అండి, నేను ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ మీద నేను అప్పుడు రీసెర్చ్ చేసిన కాబట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, విత్ క్లారిటీ అండ్ ఎవిడెన్స్ చెప్తున్నా. ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1 అండ్ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత అన్యాయం జరిగింది తెలంగాణ ప్రాంతానికి అంటే, మీరు నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, కొంత పార్ట్ ఆఫ్ నల్గొండ, తిరుమలగిరి దాకా చంద్రబాబు నాయుడు గారు ఎండింగ్ ఏమంటారు స్టోన్ ఇస్తారు కదా, అలా శంకుస్థాపన ఇక్కడికి ముగింపు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వేసిన దానిపైనే రాజశేఖర రెడ్డి గారు వేసి, రాజశేఖర రెడ్డి గారు వేసిన దానిపైనే ఇంకొక 2 శంకుస్థాపన బోర్డులు నాకు తెలిసి ఇప్పటికి కూడా ఉంటాయి. మీరు తిరుమలగిరికి ఎవరినన్నా కెమెరామెన్ పంపించండి రిషి గారు. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాం సాగర్ దగ్గర మొదలుపెట్టి తిరుమలగిరి దాకా ట్రావెల్ చేసి, తిరుమలగిరి దగ్గర నేను అక్కడ ఒక బయట కూడా చెప్పిన, నాకు తెలిసి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇవాళ మళ్ళా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ వస్తుంది. నా అంచనా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ సరౌండింగ్స్ లో తిరుమలగిరి విలేజ్ ఉంటది, టౌన్ ఉంటది. అక్కడ ఆ 2 శంకుస్థాపన చేసిన బోర్డులు ఉంటాయి. ఇప్పటికీ కూడా అక్కడికి నాకు తెలిసి కాల్వలు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కాల్వ పై ఉండదు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జలాల విషయంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది. ఇవాళ నేను ఒక విషయాన్ని క్లారిటీగా ఏం చెప్పదలుచుకున్నా, 2 సంవత్సరాలు అయింది కదండి ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఇవాళ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో. ఈ 2 ఏళ్లలో కృష్ణా పరివాహక ప్రాంతం మీద ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ అన్నా అసలు మీరు ఏ ప్రాజెక్ట్ ఉందన్నా కంప్లీట్ చేసినారా? ఎనీ ప్రాజెక్ట్. ఇవాళ దాని కింద ఉన్నటువంటివి పై నుంచి కింది దాకా ఉన్నటువంటి ఒక 7-8 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చిన్న ప్రాజెక్ట్ అండి, డిండి ప్రాజెక్టు 300 కోట్ల రూపాయలు అయితే కంప్లీట్ అవుతుంది. ఈ రోజు వరకు 2 సంవత్సరాలైనా మీరు మొదలే పెట్టకపోతే ఇంకా 3 ఏళ్లలో మీరు ఏం చేస్తారండి? సారీ, అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయం, బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం ఏదైతుందో దాన్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తోంది. మళ్ళీ మీదకెళ్ళి ఇవాళ పాలమూరు రంగారెడ్డి అనేటువంటి ఒక ఎజెండా కేసీఆర్ గారు ఫిక్స్ చేయగానే దాని మీదకి డైవర్ట్ చేసి దీని మీద నువ్వు తప్పు చేసినావంటే నువ్వు తప్పు చేసినావని మాటలు అనుకుని వదిలేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు కదా, నేను చిప్ప పట్టుకుని తిరుగుతున్నా, నా దగ్గర పైసలు లేవు, నన్ను కోసి పోగులేస్తే కూడా ₹1 రాదు అని. మరి ఇలా ప్రాజెక్టులన్నీ ఎట్లా కడతారు చెప్పాలి, దానికి సమాధానం. జాతీయ హోదా ప్రాజెక్ట్ అడుగుతున్నారు కదా కేంద్రం, ఒక్క ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇవ్వమని అడుగుతున్నారు కదా. ఇవ్వాలి అని అంటే రిషి గారు, ఇవాళ మీరు పార్టీలు అనేటువంటిది పక్కన పెట్టి నిజాయితీగా ఆలోచిస్తే ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కావాలి అని అంటే సబ్మిట్ చేసేటటువంటి డిపిఆర్ విషయంలో అయినా, ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ విషయంలో అయినా, ఏ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తున్నాం అనేటువంటి విషయంలో అయినా దాని పరివాహక ప్రాంతం ఎంత, నీటి వాటాలు ఎంత, ఎక్కడెక్కడి ప్రాంతానికి దానివల్ల ఏ రైతులకి న్యాయం జరుగుతుంది అనే విషయంలో నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే కేంద్రం కూడా ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో తెలుసా రిషి గారు, మనకు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టే దానికి ఎగ్జాంపుల్. ఫస్ట్ డిపిఆర్ సబ్మిట్ చేసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఇగో మా ఎస్టిమేషన్ ఇంత, మేము ఇంత చేస్తాము అని చెప్పి పర్మిషన్స్ తెచ్చుకున్నారు. కేంద్రం నుంచి పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని వైలేట్ చేసిండ్రు, దాని లొకేషన్స్ మార్చిండ్రు,
ఒక్కొక్కటి కట్టాల్సినటువంటి వాటిని ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు జరిపినారు. వాళ్ళు ఇష్టం వచ్చినంత ఖర్చును పెంచినారు, ఇష్టం వచ్చినట్టు చేసుకొని మళ్ళీ కేంద్రమే పర్మిషన్ ఇచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కేంద్రమే మాకు జాతీయ హోదా ఇవ్వలేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అంటే నువ్వు ఆ రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఫిట్ కానప్పుడు కేంద్రం జాతీయ హోదా ఎవరికి కూడా ఇవ్వదు. నిజంగానే జెన్యూన్ గా చేస్తే ఎప్పుడైనా కూడా కేంద్రం ఇస్తుంది. ఇవాళ వీళ్ళు అడిగితేనే కేంద్రం ఇన్నిస్తుందా తెలంగాణ రాష్ట్రం? మీ మీద వచ్చే విమర్శలు ఏంటంటే నేను చాలా క్లియర్ గా పొలిటికల్ క్రెడిట్ వచ్చే అంశాల మీద మీరు వ్యవహరించే తీరు, రాని అంశాల పట్ల బీజేపీ వ్యవహరించే తీరు మీద కూడా విమర్శలు ఉన్నాయి కదా. రిషి గారు నన్నేనా మీరు అడిగేది? మిమ్మల్ని మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ ప్లీజ్. కేంద్రం తనకి పొలిటికల్ క్రెడిట్ వచ్చే అంశాల పట్ల వ్యవహరించే తీరు, వైఖరి రాని వాటి పట్ల వేరేలా ఉంటుందనే విమర్శలు కూడా ఉన్నాయి కదా బీజేపీ మీద అంటున్నా. ఇప్పుడు విమర్శలు ఏముందండి, వాళ్ళ నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు, నోరే కదా. ఇవాళ అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి అన్ని హామీలు ఎగ్గొట్టేసి ప్రజలకు అబద్ధాలు చెప్తేనే నచ్చుతుంది అనే మాటే ముఖ్యమంత్రి గారే అన్నాక ఇక మాటలకు విలువేమున్నది కానీ విమర్శలకు విలువేమున్నది కానీ నేను ఒక విషయం చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నా. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉందండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే దానికి ఒక డిపిఆర్ ఫిక్స్ అయింది. ఆ రోజు ఉన్నటువంటి దాని ఎస్టిమేషన్ ఎంత అండి? 30,000 కోట్ల రూపాయలు. 30,000 కోట్ల రూపాయలకు ఒక డిపిఆర్ సిద్ధమైన తర్వాత దాని పేరు మార్చిండ్రు, దాని ఎస్టిమేషన్స్ మార్చిండ్రు, దాని కాంట్రాక్టర్ ను మార్చిండ్రు, కార్పొరేషన్ పెట్టిండ్రు, కార్పొరేషన్ పెట్టి 10,000 కోట్ల రూపాయల రుణం తెచ్చిండ్రు. దాన్ని ఇష్టం వచ్చినట్టుగా చేసి దానికి మాకు జాతీయ హోదా ఇవ్వాలి అని అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసి జాతీయ హోదా ఇవ్వమంటే ఇయ్యారండి. అట్లా సో అంటే తప్పు బీఆర్ఎస్ జరిగింది మొదట, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతున్నా. కంటిన్యూ అవుతుందని చెప్పేది. బీజేపీ వాళ్ళు ఎంత మోసం చెప్పాలా? బీజేపీ వాళ్ళ మోసం ఎట్లుంటదంటే ఎన్నికల్లో వాళ్ళ ఆ రోజు ఉన్నటువంటి ఎల్పీ లీడర్ సుష్మా స్వరాజ్ గారు 2014 ఎన్నికల్లో పాలమూరు జిల్లాకు వచ్చి ప్రచారం చేసి మీరు బీజేపీని గెలిపియండి, కేంద్రంలో మేము